హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీతుకి బదులుగా నామినేషన్ నుండి శ్రీజాని సేవ్ చేసిన డెమాన్ పవన్. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ తో మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా నామినేషన్ ఎపిసోడ్స్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూసే సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు రాబోయే నామినేషన్ ఎపిసోడ్ లో చాలా బోరింగ్ గా ఉండబోతోంది. ఆశించిన స్థాయి ఫైర్ అయితే లేదు. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమోని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో టెనెంట్స్ గా నామినేట్ అయిన కొంతమందిని రీప్లేస్ చేసి వేరే కంటెస్టెంట్స్ ని నామినేషన్ లోకి పెట్టే అవకాశం ఓనర్స్ కి ఇస్తాడు బిగ్ బాస్. అప్పుడు ఓనర్స్ అందరూ దాదాపుగా టెనెంట్స్ ని నామినేషన్స్ లోకి తీసుకొస్తారు. ఈ ప్రక్రియలో శ్రీజ మరియు రీతు చౌదరి, పవన్ కళ్యాణ్ మరియు ఇమాన్యుయల్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. శ్రీజ అయితే నామినేషన్స్ లోకి వచ్చింది. అయితే కెప్టెన్ డెమాన్ పవన్ కి బిగ్ బాస్ నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసే పవర్ ఇస్తాడు. డెమాన్ పవన్ కి అలాంటి పవర్ ఇస్తే ఖచ్చితంగా రీతు చౌదరిని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. ఆమె కూడా అలా ఆశించే డెమాన్ పవన్ కెప్టెన్ అవ్వాలని కోరుకుంది. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ డెమాన్ పవన్ శ్రీజని సేవ్ చేశాడట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. అందుకు ఆయన చెప్పిన కారణాలేంటో తెలియదు, కానీ రీతు చౌదరి మాత్రం బాగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లోకి రీతు చౌదరి, ప్రియా, మాస్క్ మెన్ హరీష్, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, ఫ్లోరా షైనీ వచ్చారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.